శ్రీ రమణ భాషణులు ఫిబ్రవరి 13, 1939. భాషణములు 628. యూరప్ నుంచి తిరిగి వచ్చాక శ్రీ డి అనే ఆయన భగవాన్ను ఒంటరిగా కొన్ని నిమిషాల సేపు కలుసుకున్నాడు. యూరప్ నుంచి తిరిగి వచ్చినటువంటి శ్రీ డి భగవాన్ని ఒంటరిగా కొన్ని నిమిషాల పాటు కలుసుకున్నాడు. అంతకు ముందు వచ్చిన ఫలం కొంత లభించింది, కానీ తాను ఆశించినంత ఎక్కువగా లభించలేదు అన్నాడు. ఇంతకు ముందు వచ్చి మీ దగ్గర ఉన్నాను భగవాన్, దానివల్ల నాకు కొంత ఫలం లభించింది, కానీ నేను అనుకున్నంత ఎక్కువగా నాకు లభించలేదు. ఎందుకు మళ్ళీ రావాల్సి వచ్చింది? తను చెయ్యవలసిన పనిపైన చిత్తం నిలిచింది, కానీ ఆధ్యాత్మిక పరిణితికి చిత్త ఏకాగ్రత కావాలి కదా. ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను చేయవలసిన పని మీద చిత్తం నిలిచింది, కానీ మరి ఆధ్యాత్మికంగా ఇంకా పరిణితిని చెందాలి అంటే చిత్తం ఏకాగ్రం కావాలి కదా. కర్మ తనకి నచ్చింది, ఎందుకంటే అది ఏకాగ్రతకు సహాయపడింది కనుక. ఏదైనా పని చేస్తుంటే అది నచ్చింది, ఎందుకంటే ఆ చేస్తున్న పని మీదే ధ్యాస పెట్టగలిగినప్పుడు నాకు ఏకాగ్రత కలుగుతుంది కనుక. నచ్చుతుంది నాకు. అంటే నేను ఏకాగ్రత పెట్టడం కోసం పనిని ఎన్నుకుంటే పని మీదనే ఏకాగ్రత పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే అది ఆ పని చేయడం నాకు ఏకాగ్రతకి సహాయపడింది అన్నాడు డి అని ఆయన. అప్పుడు మహర్షి కర్త లేకపోతే కర్మ లేదు కదా, కర్తను వెతికితే అతడు కనరాడు. కొన్ని కర్త ఎవరా అని చూస్తే అక్కడ ఉండడు. కర్త లేకపోతే పని ఉండదు, పని చేస్తున్నామంటే కర్త ఉండాలి. కర్త ఎవడా అని చూస్తే కర్త కనపడ్డు. మరి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు భగవాన్. నా భక్తుడు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. సరేనండి, నాకు ఆచరించడానికి సాధ్యమైన ఉపదేశం ఏదన్నా చెప్పండి అన్నాడు. అప్పుడు కర్త లేకపోతే కర్మ లేదయ్యా. చేత ఈ కర్మ చేసే కర్త ఎవరా అని చూస్తే కర్త లేకుండా పోతున్నాడు. కర్త లేకుండా పోయినప్పుడు మరి కర్మ ఎవరు చేసినట్టు అన్నారు భగవాన్. అప్పుడు ఆయన అన్నాడు, నాకు కొంచెం ఆచరించడానికి సాధ్యమైన ఉపదేశం ఏదన్నా చెప్పండి అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఆచరించడానికి అతి సులువైందే ఇదే. కర్త కోసం వెతుకు, కర్త ఎవరా అని చూడు. అభ్యాసం అంటే అదే, అంతకు మించిన ఏ అభ్యాసం అక్కర్లేదు. అప్పుడు శ్రీమతి డి, నా ఎరుక మధ్య మధ్య భగ్నమవుతోంది, దానిని అవిరళంగా ఉంచడం ఎలాగా? ఏకాగ్రత పెడుతున్నాను, మధ్య మధ్యలో అది భగ్నమైపోతుంది. అవిరళంగా ఎలా ఉంచాలి అంది. మహర్షి అన్నారు, ఈ భగ్నం కావడం ఆలోచన కలగడం వల్ల. నీవు అలా అనుకోకపోతే భంగమే లేదు. నాకు మధ్య మధ్యలో నా ఎరుక భగ్నమైపోతుంది, అయ్యో నేను నా ఎరుకని మరిచిపోయి మళ్ళీ వీటిలో పడిపోతున్నాను అని నువ్వు అనుకోకపోతే, అనుకోకపోయినా ఎరుక రూపంలో నువ్వు ఉన్నావు కదా, కాబట్టి భంగం ఉండదు. అది కూడా ఒక ఆలోచనే కదా. పాత అభ్యాసం మళ్ళీ మొదలెట్టు. భగ్నమైతే అయ్యిందిలే, మళ్ళీ మొదలుపెట్టు. ఈ ఆలోచన ఎవరికి అని చూడు. ఆ అభ్యాసాన్ని నీ ఎరుక సరళమయ్యేదాకా ఏ ఆలోచన వచ్చినా ఎవరికి అని చూడు. నాకు అనిపిస్తుంది, అది కూడా తలంపే. ఎవరా అని చూడు. మాటి మాటికి ఇంక ఇదే పని, మాటి మాటికి ఇదే పని చేస్తూ ఉండు. అభ్యాసం వల్ల మాత్రమే ఎరుకను ఎప్పుడు, అభ్యాసము వల్ల మాత్రమే ఎరుకను ఎప్పుడు కలిగి ఉండగలం.
ఉమ్. నిరంతర అభ్యాసమే. ఇంకేది నువ్వు ఏ సాధనలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ జపాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు చేసినా చేసేవాడెవడు ఉమ్. అని చూస్తూ ఉండు. అప్పుడు చేసేవాడే లేకుండా పోతాడు. అవునా. అప్పుడు అతడి చేతలు కూడా లేకుండా పోతాయి. ఉమ్. అప్పుడు ఉన్నదే నీ నిజ స్వరూపం. కాబట్టి ఏ పని చేసినా సరే, ఏది కదిలినా లోపల మెదిలినా ఎవరికి అన్న ప్రశ్నతో ఈ ప్రశ్నించే వాడిని తుదముట్టించే బ్రహ్మాస్త్రం రమణ మహర్షిది. ఉమ్. కాబట్టి నిరంతరము ఈ అభ్యాసాన్ని, పాఠాభ్యాసం ఏంటంటే ఎరుక అంటే చేసేవాడెవడు అన్న దాని మీద పెట్టిన ధ్యాస. ఉమ్. అది మధ్య మధ్యలో పోయి చేసేవాడు గాను చేతలు గాను పడిపోవడాన్ని ఏమైంది, భగ్నం అయిపోయింది అంటున్నాం కదా. అది ఎందుకు భగ్నం అవుతోంది అంటే నీ ఆలోచనల వల్ల. నువ్వు అలా అనుకోకు, వస్తే రాని ఆలోచనలు అంటే నీ ఎరుకును మాత్రం అలా పట్టుకుని ఉండు. అది కూడా ఒక ఆలోచనే. కాబట్టి మళ్ళీ నువ్వు పాఠాభ్యాసాన్ని మొదలు పెట్టుకో. ఈ ఆలోచన ఎవరికి అని ఆ అభ్యాసాన్ని నీ ఎరుక సరళమయ్యేదాకా అలా నిలబడాక అభ్యసించు. అట్టి అభ్యాసం వల్ల మాత్రమే చైతన్యాన్ని ఎప్పుడు ఆ అభ్యాసమే నీ ఎరుకను సదా ఉంచగలదు. తమ్మునుంటే ఇంకదే. ఎంతమందికి ఎన్నెన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తిప్పి చెప్పినా రమణ అంటే ఇదే మోక్షం కూడా. అటువంటి మోక్షాన్ని అవలీలగా అందిస్తున్నటువంటి శ్రీరమణులకు అనేక వందనములు.